మరికొత్త వారం వచ్చేసింది. కొత్త సినిమాలతో ఫ్రెష్ రిలీజ్లతో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసేందుకు ఓటీటీ ప్లాట్ఫామ్స్ రెడీ అయ్యాయి. ఈ క్రమంలోనే ఇవాళ సెప్టెంబర్ 8న ఓటీటీలోకి తెలుగు హారర్ కామెడీ థ్రిల్లర్ వచ్చింది. క్షుద్ర పూజలతో నిద్రలేచే ఆత్మతో వచ్చే ఇబ్బందులు, భయం తదితర అంశాలతో తెరకెక్కిన బకాసుర రెస్టారెంట్ మూవీ ఓటీటీలోకి అడుగుపెట్టింది. సోమవారం నుంచే ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో అడుగుపెట్టింది. ఇప్పటికే స్ట్రీమింగ్ స్టార్ట్ అయిపోయింది. బకాసుర రెస్టారెంట్ ఆగస్టు 8న థియేటర్లో రిలీజ్ అయింది. ఇప్పుడు సరిగ్గా నెల రోజులకు ఓటీటీలోనూ విడుదలైంది. హారర్ కామెడీ జానర్ కు ఎప్పుడు ఆదరణ ఉంటుంది. ఇప్పుడు అదే జానర్ లో వచ్చిన బకాసుర రెస్టారెంట్ కూడా ఆడియన్స్ ను అలరిస్తుంది. ఈ సినిమాలో కమెడియన్ ప్రవీణ్ లీడ్ రోల్ చేశాడు. ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తుంటాడు ప్రవీణ్. ఓ మంచి రెస్టారెంట్ పెట్టాలని కలకంటాడు. ఇష్టం లేని జాబ్ చేస్తూ మరో నలుగురు బ్యాచిలర్స్ తో కలిసి ఉంటాడు. వీళ్ళందరూ ఈజీగా డబ్బు సంపాదించి రెస్టారెంట్ ఓపెన్ చేయాలని అనుకుంటారు. అందుకు యూట్యూబ్ లో గోస్ట్ హంటింగ్ ఛానల్ క్రియేట్ చేసి వీడియోలు అప్లోడ్ చేయడం మొదలు పెడతారు. గోస్ట్ హంటింగ్ యూట్యూబ్ ఛానల్ కోసం వీడియోలు తీసే క్రమంలో బంగ్లాలోకి వెళ్తుంది. ఈ గ్యాంగ్ అక్కడ క్షుద్ర పూజలకు సంబంధించే పుస్తకం దొరుకుతుంది. బకాసుర రెస్టారెంట్ సినిమాలో ఇదే కీలక పాయింట్. అందులోనే క్షుద్ర ప్రయోగాలు చేస్తుంటే ఒక్కసారి ఎలియాస్ బకాసురుడు నిద్రలేస్తాడు. అది పరమేష్ ఇంటికి వచ్చిన అంజీ బాడీలోకి వెళ్తుంది. మరి తర్వాత ఏం జరిగింది? బకాసురుడి కథ ఏంటి? పరమేష్ రెస్టారెంట్ కళ నెరవేరిందా అన్నది సినిమాలో చూడాలి. ఈ బకాసుర రెస్టారెంట్ ను ఓటీటీ ప్రైమ్ లో చూడొచ్చు. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.